సై న్యూస్ మంచిర్యాల జిల్లా నుండి. నల్గొండలో ల్యాండ్ మాఫియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వారి దందాల్లో పలుకుబడి ఉన్న రాజకీయ నేతలు భాగస్వాములుగా ఉన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. తమ బిజినెస్ల కోసం ఏకంగా ప్రభుత్వ భూములకు ఎసరు పెడుతున్నారు నీచకమైనగాలు. మేముండగా మీకేం బాధంటూ సిగ్గు లేకుండా కబ్జాదారులకు సహకరిస్తున్నారు కొందరు అధికారులు. శాఖల మధ్య సమన్వయ లోపం పేరుతో ఒకరికొకరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కళ్ల ముందే ప్రభుత్వ భూమి కబ్జా అవుతున్నా అది మా శాఖకు సంబంధం లేదంటూ కొందరు రెవెన్యూ పెద్దలు పొంకుతూ ఉన్నారు. తమకు అధికార పార్టీ అండదండలు ఉన్నాయని ధీమాతో విర్రవీగుతూ ఉన్నారు. నీలగిరిలో సాగర్ కాలువ భూములకే ఎసరు పెట్టారు కేటుగాళ్లు. తిలాపాపం తలా పిడికడు అన్నట్టుగా రియల్ మాఫియాకు అధికారులు అధికార పార్టీ నేతల అండ ఉన్నదనేది ఓపెన్ సీక్రెట్. నల్గొండలో రియల్ మాఫియా ఆగడాలు అధికారుల అక్రమార్కులపై ఐ న్యూస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అత్త సొమ్ము అల్లుడి దానం అనే సామెత మాదిరిగా ఉంది నల్గొండ జిల్లాలో ఇరిగేషన్ అధికారుల వ్యవహారం. చేతిలో పవర్ ఉంది కదా అని ప్రభుత్వ భూమిని రియల్టర్లకు అప్పచెప్పేశారు. కాసులకు కక్కుర్తిపడి అందరి కళ్ళు కప్పాలని చూశారు. కానీ మన కళ్ళే మనల్ని మోసం చేయవని గ్రహించలేకపోయారు. నల్గొండ జిల్లాలో ఇరిగేషన్ అధికారుల అవినీతి అక్రమాల వ్యవహారంపై ఐ న్యూస్ స్పెషల్ ఫోకస్. నల్గొండలో ఇరిగేషన్ అధికారుల అవినీతి వ్యవహారాన్ని ఇప్పుడు ఐ న్యూస్ కళ్ళకు కట్టినట్టు చూపించబోతుంది. ప్రస్తుతం మనం ఎస్ఎల్బీసీ దగ్గర ఉన్నాం. చూసుకోవచ్చు, నాకు లెఫ్ట్లో ఉన్నది ఇది ఎస్ఎల్బీసీ. నల్గొండ మర్రిగూడ బైపాస్ రోడ్లో ఈ ఎస్ఎల్బీసీ ఉంటుంది. దీనికి సంబంధించి 2006లో భూసేకరణ జరిగింది. రైతుల సంక్షేమం రైతుల ప్రయోజనాల దృష్ట్యా కూడా ఈ కాల్వకు అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎస్ఎల్బీసీ అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. ఈ కెనాల్ ద్వారా కూడా రైతులకు సాగునీరు అందుతుంది. చూసుకోవచ్చు, మనం ఇక్కడే ఈ కెనాల్ పక్కనే ఉన్నటువంటి మర్రిగూడ బైపాస్ రోడ్డును కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నిరంతర రద్దీగా ఉండేటువంటి ఈ రోడ్డుపై కూడా పక్కనే ఉన్నటువంటి ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ మొత్తం కూడా ఎస్ఎల్బీసీ ఈ కెనాల్కి సంబంధించిన భూమి, అంటే ఇరిగేషన్ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఉంటుంది. ఈ ప్రభుత్వ భూమిని కాస్త పక్కనే ఉన్నటువంటి సాయి కృష్ణ హౌసింగ్ కాలనీ అనేటువంటి ఒక వెంచర్ని కూడా మనం చూసుకోవచ్చు. నిబంధన ప్రకారం రైతులకు సంబంధించి కెనాల్కి సంబంధించి కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఇలా భూమి కొనుగోలు చేసినట్లయితే ఈ భూమికి సంబంధించి ఎవరైతే రైతులు భూమి ఇస్తారో ఆ భూమి నిర్వాసితులకు మనం పక్కన చూసుకోవచ్చు ఎడ్ల బండి లేదా ఇటువంటి ట్రాక్టర్ వెళ్ళేటువంటి బాట ఉంటుంది. కానీ ఇరిగేషన్ అధికారుల వ్యవహారాన్ని వారి నిర్వాహకాన్ని మనం స్పష్టంగా చూసుకోవచ్చు. నిరంతర రద్దీగా ఉండేటువంటి అత్యంత కాస్ట్లీ అయినటువంటి ఈ ఏదైతే ల్యాండ్ ఉందో ఈ ల్యాండ్ మొత్తం కూడా పక్కనే ఉన్నటువంటి రియల్టర్లకు కూడా దారాదత్తం చేసినట్టు కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది. రియల్టర్కి సంబంధించి ఇక్కడ వెంచర్ ఉంది. ఈ వెంచర్ సంబంధించి కమర్షియల్కు ఎటువంటి బాట కానీ ఇవ్వద్దు. కానీ నిబంధనలు అతిక్రమించి కూడా ఇక్కడ నుంచి 3 చోట్ల, అంటే ఈ వెంచర్ సంబంధించి 3 చోట్ల అతి భారీ రహదారికి కోసం కూడా ఇటు ల్యాండ్ ఇచ్చినటువంటి పరిస్థితిని మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రియల్టర్లు అంటే ఇక్కడ బైపాస్ రోడ్ కూడా పడుతుంది, అంటే 4 లైన్ల బైపాస్ కూడా ఇక్కడ నుంచే వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రియల్టర్ల చూపు ఇక్కడ ఈ ల్యాండ్ పై పడింది. వ్యవసాయ భూమికి సంబంధించి ల్యాండ్ని వెంచర్ చేశారు. ఆ వెంచర్ కోసం కూడా ఇటు ప్రభుత్వ ల్యాండ్ను కూడా ఇరిగేషన్ అధికారులతో కుమ్మక్కై కూడా ఈ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. మరి ఇదంతా అధికార పార్టీ నాయకులకు తెలియందా అంటే వారికి తెలిసే ఈ అక్రమాలు జరిగాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అధికార పార్టీ సంబంధించినటువంటి నాయకుల చొరవతోనే ఇటు అన్ని అనుమతులు వచ్చాయనేటువంటి ఆరోపణలు కూడా వినబడతా ఉన్నటువంటి పరిస్థితులతో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ ఘటనపై కూడా ఇక్కడ చుట్టుపక్కల రైతులు కూడా ముక్కున వేలేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చిన్న సన్నకారు రైతులకు కనీసం వాళ్ళు లోపలికి అంటే చిన్న బాట కూడా ఇవ్వనటువంటి ఇరిగేషన్ సంబంధించిన అధికారులు 3 చోట్ల మనం వెనకాల చూస్తున్నాం. ఇది మెయిన్ రోడ్ అని చెప్పొచ్చు. దీనితో పాటు మరో 2 రోడ్లకు సంబంధించినటువంటి ల్యాండ్ కూడా దారదత్తం చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖ అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ ఇక్కడ స్థానిక రైతుల నుంచి కూడా వినబడతా ఉంది. ఇరిగేషన్ అధికారుల తీరు చూస్తే నాకేం బట్టింది నవ్విపోదురు కాకన్నట్టుగా ఉంది పరిస్థితి. ప్రభుత్వ భూములను
ప్రైవేటు వెంచర్దారులకు యథేచ్ఛగా భూములనిచ్చి మరి ఎంత అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో అర్థం కావడం లేదు. నల్గొండ పరిధిలో ఉన్నటువంటి ఎస్ఎల్బీసీ కాలువ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వెంచర్దారులకు బాజాప్తా రోడ్డు ఇవ్వడం అనేది జరిగింది. ఇది చాలా అన్యాయం. ప్రభుత్వ స్థలాలను కాపాడతారా వీళ్ళు లేదా అమ్ముకుంటారా అది తేల్చాల్సిన అవసరం ఈ ప్రభుత్వం పైన ఉంది. ప్రైవేటు వెంచర్దారులకు ఎట్లా ఇస్తారు? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాళ్లకు, అక్రమంగా డబ్బు సంపాదించుకునే వాళ్లకు ఈ భూమిని కట్టబెట్టడం అనేది సరి అయింది కాదు. దాని మీద సమగ్ర విచారణ జరపాలి, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ప్రజలే సరైన సమయంలో బుద్ధి చెప్పేటువంటి అవకాశం వస్తుంది. ఏదైతే ఆక్రమించినటువంటి బాటలు ఉన్నాయో, ఆక్రమించినటువంటి భూమి ఉన్నదో దాన్ని వెంటనే స్వాధీనం చేసుకొని తర్వాత కట్టుదిట్టం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులని డిమాండ్ చేస్తాను. ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ ప్రభుత్వ భూమిని ప్రభుత్వ భూమిగా గుర్తించి దాంట్లో ల్యాండ్ మార్కెట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. చేతిలో డబ్బు రాజకీయ పలుకుబడి ఉంటే ఎన్ని అడ్డదారులైనా తొక్కొచ్చు అనడానికి నల్గొండ జిల్లాలో ఇరిగేషన్ అధికారుల వ్యవహారం నిదర్శనంగా నిలుస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం చూసుకోవచ్చు, ఒక భారీ వెంచర్ పక్కన ఉన్నాం. ఇది ఎస్ఎల్బీసీ పక్కనే ఉన్నటువంటి రోడ్డు, నిరంతరం రద్దీగా ఉండేటువంటి రోడ్డు. మనం నిల్చున్నది ఏదైతే ప్లేస్ ఉందో ఇది కూడా ఇరిగేషన్ సంబంధించినటువంటి ల్యాండ్. కానీ ఈ ల్యాండ్ మొత్తం కూడా రియల్టర్ల కబ్జా చర్యలోకి వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక భారీ వెంచర్ కూడా ఏర్పాటు చేశారు. రాయల్ సాయి కృష్ణ హౌసింగ్ కాలనీ అనేటువంటి ఇక్కడ వెంచర్ ఏర్పాటైంది. ఇదే వెంచర్లో సంబంధించి ఇండ్లు మరియు ప్లాట్లు కూడా అమ్మబడును అనేటువంటి ఒక బోర్డు కూడా ఇక్కడ పెట్టారు. ఇటువంటి ఈ తరహాలో కూడా ఇండ్లు నిర్మిస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఇంద్రభవనం లాంటి ఇల్లు కూడా నిర్మిస్తామని కూడా బోర్డు పెట్టడం జరిగింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు కూడా భారీ హంగులతో కూడా ఇక్కడ వెంచర్ ఏర్పాటు చేశారు. చాలా అందంగా చూసుకోవచ్చు, క్లియర్గా చూసుకోవచ్చు. ఈ రోడ్డు ఏదైతే ఉందో మనకు కనిపించేటువంటి ఖాళీ స్థలం మొత్తం కూడా ఇది ఇరిగేషన్ సంబంధించినటువంటి ల్యాండ్. ఇదే ల్యాండ్ను హంగు ఆర్బాట్లతో కూడా అక్కడ భారీ వెంచర్ ఏర్పాటు చేసినటువంటి మనం సిచ్యువేషన్ కూడా చూస్తూ ఉన్నాం. ఎటువంటి అనుమతులు లేకుండా కూడా నిబంధనల విరుద్ధంగా కూడా ఈ ల్యాండ్ను ఇరిగేషన్ సంబంధించిన అధికారులు క్లియర్గా రియల్టర్లకు అప్పచెప్పినటువంటి సీన్ మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఎవరైనా పేదోడు చిన్న రేకుల రూమ్ వేసుకుంటేనే నానా ఇబ్బందులు పెట్టి నానా వేధింపులకు గురి చేసి కూల్చేటటువంటి అధికారులు చూసుకోవచ్చు. భారీ వెంచర్కు కోట్ల రూపాయలతో వెంచినటువంటి ఒక భారీ వెంచర్కు ఇరిగేషన్ సంబంధించిన కోట్ల విలువ చేసేటువంటి ల్యాండ్ను అప్పచెప్పిన పరిస్థితిని మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. మనం హైదరాబాద్లో హైడ్రా చర్యలను చూస్తూనే ఉన్నాం. ఇరిగేషన్ సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి పురాతన ఇళ్లను కూడా మొత్తం కూల్చేస్తున్నారు. పార్కు స్థలాలను ఎవరైతే కబ్జా చేస్తున్నారో ఆ స్థలాన్ని మొత్తం కూడా హైడ్రా స్వాధీనం చేసుకుంటుంది. చాలామంది బాధితులు రోడ్ల మీద పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. రియల్టర్ల బిజినెస్కు చాలామంది బాధితులు రోడ్ల మీద పడుతున్నారు. కానీ ఎందుకు ఆ పరిస్థితి వస్తుందంటే దీనివల్లే ఈ పరిస్థితి వస్తుంది. ఇరిగేషన్ శాఖకు సంబంధించి అంటే నల్గొండలో మెయిన్ సెంటర్లో ఉన్నటువంటి ఇరిగేషన్ సంబంధించిన ల్యాండ్లోనే మనం ఉన్నాం. ఈ ఇరిగేషన్ సంబంధించిన ల్యాండ్ నుంచే ఈ బడా వెంచర్ కూడా దారి తీస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఒక్కటే కాదు, దాదాపు ఇటువంటి దారులను 3 దారులను తీసి కూడా రియల్టర్ల బిజినెస్కు కూడా ఇటు అధికారులు సహకరిస్తున్నారని కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒకవేళ ఈ వెంచర్ సంబంధించి చాలామంది ప్లాట్లు కొనుగోలు చేస్తున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒకవేళ ఈ బాధితులు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే మాత్రం బాధితులంతా కూడా వీధిన పడేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఆర్డీఓ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కావచ్చు, మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు ఎందుకు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు, ఎందుకు అనుమతులు ఇచ్చారనేటువంటి ప్రశ్నలు అయితే సగటు సామాన్యం నుంచి కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మనం ఆర్డీఓతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఆర్డీఓ ఎందుకు పర్మిషన్ ఇచ్చాడు అనేటువంటి క్లారిటీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నాలు కూడా మనం చేద్దాం. సో ఇరిగేషన్ సంబంధించిన డిఈ ఉన్నారు సంపత్ అట, ఇతడితో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. కాల్ వెళ్తుంది. ఐన్యూస్కు అతను ఎటువంటి క్లారిటీ ఇస్తాడు, ఎటువంటి వివరిస్తాడు అనేటువంటి
తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం అయితే ఇది చూసుకోవచ్చు, ఇతను కూడా ఫోను లిఫ్ట్ చేయడానికి పరిస్థితి మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళ అక్రమాల గురించి ప్రశ్నిస్తాం కాబట్టి తప్పించుకునేందుకు ఇటువంటి ఫోన్ అయితే వీళ్ళు ఎత్తని పరిస్థితి అయితే ఉంది. ఆర్డీఓతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే ఆర్డీఓనే క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ల్యాండ్ రెవెన్యూ సంబంధించి వాళ్ళ బాధ్యత కాబట్టి వాళ్ళు కూడా క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్డీఓతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాం. సార్ నమస్తే సార్, ఆర్డీఓ గారు. నమస్తే అండి. ఇక్కడ మర్రిగూడ బైపాస్ దగ్గర వెంచర్ ఉన్నది కదా, మర్రిగూడ బైపాస్ దగ్గర వెంచర్. ఈ వెంచర్ ఇరిగేషన్ సంబంధించి ల్యాండ్ మొత్తం ఆ వెంచర్కు బాట ఇచ్చిరు అనేది ప్రధాన ఆరోపణ సార్. మీరు ఎటువంటి క్లియరెన్స్ మీరు ఇచ్చారా క్లియరెన్స్? దానికి ఇరిగేషన్ ల్యాండ్ కు రెవెన్యూ వానికి సంబంధం ఉండదు. అంటే మీకేం సంబంధం లేదండి ఈ ల్యాండ్? ఉండదు, మీకు 100% ఉండదు. అంటే ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యత మీకు లేదంటారా? నాకు 100% ప్రభుత్వ భూములు కాపాడే బాధ్యత ఉంది. మరి ఇది ప్రభుత్వ భూమి కదా, ఇరిగేషన్ శాఖ అంటే డిపార్ట్మెంట్ వాడు కాపాడుకోవాలి. ఇరిగేషన్ శాఖ అంటే ప్రభుత్వ భూమే కదండి, మీరు ఆర్డీఓగా బాధ్యత లేదా? మాట్లాడండి. ఇరిగేషన్ భూమి ఇరిగేషన్ ఉంది, ప్రభుత్వానికి కాదు. ఆహా, ఓకే. ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్, ప్రభుత్వానికి కస్టోడియన్ ఆఫ్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్. అది తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ కంట్రోల్ ఉంటుంది. ఓకే. అది ఇరిగేషన్ అంటే మీకు సంబంధం లేదు? నాకు 100% సంబంధం. అంటే మీరు దీన్ని రిజిస్ట్రేషన్ చేయొచ్చా? నేను చేయకూడదు, అది గవర్నమెంట్ ఎన్ఓసి ఇస్తుంది. మరి అంతకుముందుకు చేసిరుగా, అంతకుముందుకు చేసిరు, రికార్డులు తీసుకోండి. మీ ఎంఆర్ఓ చేసిండు ఇరిగేషన్, పానగల్ దగ్గర బైపాస్ దగ్గర ఇరిగేషన్ సంబంధించిన ల్యాండే మీ ఎంఆర్ఓ చేసిండు. మీకేం బాధ్యత ఉందని చేసిర్రు? మీకేం బాధ్యత, మీకు ఏం బాధ్యత ఉందని చేసిర్రు? రికార్డులు తీసుకోండి సార్. మీ ఎంఆర్ఓనే చేసిండు, రెవెన్యూ మీ కింద అధికారే చేసిండు, రిజిస్ట్రేషన్ చేసిండు. అంటే మీకు బాధ్యత ఏముండదా? నాకు 100% బాధ్యత ఉంది. క్వశ్చన్ చేయకు, పద్ధతిగా అధికారితో మాట్లాడేది నేర్చుకో. సరే, మీరు లైవ్ లోనే ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు కానీ మీరు లైవ్ లోనే ఉన్నారు. లైవ్ లోనే ఉన్నా నేను, నువ్వు కూడా లైవ్ లోనే ఉన్నావు. లైవ్ లోనే ఉన్నా కానీ ఫోన్ పెట్టి. సరే సరే, ఓకే, మంచిది సార్, రైట్ సార్, చాలా మంచిది. మంచిది మంచిది. మాట్లాడుతున్నావా? నేనా? మీరేం మాట్లాడుతా? గవర్నమెంట్ కస్టోడియన్ అనేది గవర్నమెంట్ ల్యాండ్ రెవెన్యూ వాడు ఎంఆర్ఓ ఉంటాడు, అనేటోడు అప్పీలేట్ అథారిటీ. అంటే మీకు ఏం సంబంధం లేదంటారు? 100% సంబంధం ఉంది. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ. మంచిది. చూసారుగా, ఇది ఆర్డీఓ చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే ఇది. గతంలో కూడా పానగల్ సంబంధించి ఎస్ఎల్బీసీ ల్యాండ్ సంబంధించి ఇప్పుడే మనం విన్నాం, ఇతనికి సంబంధం లేదు అని చెప్పిండు. కానీ ఎస్ఎల్బీసీ ల్యాండ్ సంబంధించి ఎంఆర్ఓ, అంటే ఎంఆర్ఓ కూడా ఇతని కింద అధికారి కూడా అంతకుముందుకు బాధ్యతగా రిజిస్ట్రేషన్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక ఆర్డీఓ, ప్రభుత్వ భూమిని కాపాడాల్సినటువంటి ఆర్డీఓ మాత్రం ఇదిగో ఆయన చెప్పినటువంటి నిర్లక్ష్య సమాధానం మీరు చూశారు. వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చున్నా డోకా లేదన్నట్టు కూడా అధికార పార్టీ నేతలు చెప్పురు చేతుల్లో ఉంటే ఎటువంటి అక్రమాలకైనా పాల్పడవచ్చు అనేదానికి సరిగ్గా ఈ రియల్టర్ల అక్రమాలు ఉదాహరణగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం రియల్టర్లపై చర్యలు తీసుకొని ప్రభుత్వ భూమిని కాపాడుతుందో లేదో చూడాలి. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐన్యూస్, నల్గొండ.